ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఎంతో ఆసక్తికరమైన, బహుశా మనందరినీ అంతర్మథనంలో పడేసే ఒక మానసిక తత్వం గురించి. ఖచ్చితంగా. మనం దైనందిన జీవితంలో ఎంతోమందికి సహాయం చేస్తుంటాం, దానధర్మాలు చేస్తుంటాం కదా. అవును, పైకి ఇవన్నీ ఎంతో ఉదారంగా కనిపించే పనులే, కాని ఆ దాతృత్వం ముసుగులో దాగి ఉన్న స్వార్థం గురించి, మోసపూరితమైన లోభం గురించి ఈనాటి మన పరిశోధనలో తెలుసుకోబోతున్నాం. ఇదొక అద్భుతమైన ప్రయాణమని చెప్పాలి. దీనికోసం మనం బుద్ధుని బోధనలు మరియు ప్రాచీన గ్రంథాల్లోని సూత్రాలను ఆధారంగా చేసుకుందాం. మన ఆలోచనా విధానాన్ని, మన చర్యల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాలను ఎలా అర్థం చేసుకోవచ్చో పరిశీలిద్దాం. సరే, దీని గురించి లోతుగా విశ్లేషిద్దాం. అసలు ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన ధాతుకమత అంటే ఏమిటి? ధాతుకమత అంటే దానం చెయ్యాలని సరైన సంకల్పం. అంటే స్వచ్ఛమైన సంకల్పం. ఇది స్వార్థానికి, దురాశకు పూర్తిగా విరుద్ధమైనది. ఏ రకమైన ఆశ లేకుండా ఎదుటివారి అవసరాన్ని తీర్చాలని ఏకైక లక్ష్యంతో చేసేది ఈ ధాతుకమత. భవిష్యత్తులో మరింత ఎక్కువ లాభాన్ని పొందవచ్చని ఆశించినప్పుడు. అంతేకదా. సరిగ్గా అప్పుడే ఆ దాతృత్వం వెనుక స్వార్థం ఆవిర్భవిస్తుంది. బుద్ధుని బోధనలు ఎప్పుడు మానవ మనసు ఎలా పనిచేస్తోందో చాలా సూక్ష్మంగా వివరిస్తాయి. అది తనను తాను ఎలా మోసం చేసుకుంటుందో కూడా చెబుతాయి. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన పదమొకటి ఉంది. అవును, అదే చేతన. చేతన అంటే ఉద్దేశ్యం. మనం ఏ పని చేస్తున్నాము అన్నదానికంటే ఆ పనిని ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఒక చర్య యొక్క కర్మ ఫలం ఆ చర్య వెనుక ఉన్న చేతన మీదే ఆధారపడి ఉంటుంది. నిజమే. పైకి చూసేవారికి ఒకరు గొప్ప దానం చేస్తున్నట్లు కనిపించవచ్చు, ఎంతో మందికి ఆహారం పంచుతున్నట్లు అనిపించవచ్చు. కాని వారి మనస్సులో తన్హా అంటే వ్యామోహం, లేదా కీర్తి ప్రతిష్టల పట్ల కోరిక, అవి దాగి ఉంటే ఆ దానం తన స్వచ్ఛతను కోల్పోతుంది. ఖచ్చితంగా. ఇక్కడ తన్హా అనేది దాన అంటే దాతృత్వం అనే అందమైన ముసుగు వేసుకొని వస్తోంది. అంటే ఇవ్వడమనేది ఇతరుల మేలు కోసం కాకుండా పరోక్షంగా తన సొంత లాభం కోసం చేసే ఒక ప్రయత్నంగా మారిపోతుంది. ఇక్కడ ఎంతో ఆసక్తికరమైన విషయమేమిటంటే, దాతృత్వం ముసుగులో స్వార్థం ఉన్నప్పుడు అది ఎంతమాత్రం పుణ్యకార్యం అనిపించుకోదు. అది కేవలం ఒక లావాదేవీ లాంటి పెట్టుబడి మాత్రమే. ఒక లావాదేవీ. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తుంది. అవును, కాని ఆలోచించండి. వడ్డీ వ్యాపారి తానిచ్చిన అప్పుకు వడ్డీ ఎలా ఆశిస్తాడో, ఇక్కడ దాత కూడా తాను చేసిన సాయానికి భవిష్యత్తులో ఏదో ఒక రూపంలో వడ్డీ ఆశిస్తున్నాడన్నమాట. కాని ఒక నిమిషం ఆలోచిద్దాం. వింటున్న వారికి కూడా ఈ సందేహం రావచ్చు. ఒక భిక్షువుకు ఆహారమిచ్చి దానికి ప్రతిఫలంగా కనీసం ఒక ఆశీర్వాదం కోరుకుంటే అందులో తప్పేముంది? ఇది చాలా సహజమైన ప్రశ్న. కనీసం ఆ క్షణంలో ఆ భిక్షువు ఆకలైనా తీరుతోంది కదా. సమాజానికి ఏదో ఒక రూపంలో మేలు జరుగుతున్నప్పుడు ప్రాచీన గ్రంథాలు దీని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఎందుకు అంత కఠినంగా విమర్శిస్తున్నాయి? ఇది చాలా లోతైన ప్రశ్న. మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, భిక్షువు ఆకలి తీరడమనేది బయట జరిగే ఒక భౌతిక చర్య. కాని ప్రాచీన గ్రంథాలు ఎప్పుడూ లోపల జరిగే మానసిక పరిణామాల మీదే ఎక్కువ దృష్టి పెడతాయి. మోసపూరితమైన దాతృత్వానికి, నిజమైన దాతృత్వానికి మధ్య ఉన్న తేడాను మనం ఎలా గుర్తించాలి? ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఒకే ఒక పదంలో దాగి ఉంది. అదే ఆసక్తి, లేదా అనుబంధం అని కూడా అనవచ్చు. అంటే ఈ ప్రాచీన సూత్రాలను మనం లోతుగా పరిశీలిస్తే నిజమైన దాతృత్వానికి మరియు నకిలీ దాతృత్వానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి కదా. లక్ష్యం విషయానికొస్తే ఎలా ఉంటుంది? మొదటిది లక్ష్యమే. నిజమైన దానం లేదా దాతృత్వం అనేది కేవలం ఎదుటివారి సంక్షేమం కోసం మాత్రమే జరుగుతుంది. తన దగ్గర ఉన్నదాన్ని వదులుకోవడానికి పూర్తిగా సిద్ధపడే లక్ష్యంతో ఇది జరుగుతుంది. కానీ మోసపూరితమైన లోభం అనేది భవిష్యత్తులో పొందబోయే లాభం కోసం లేదా ఇతరులపై మానసిక ప్రభావం చూపడం కోసం జరుగుతుంది. సరిగ్గా చెప్పారు. ఇందాక మీరన్నట్లు ఆశీర్వాదం కోరుకోవడం చిన్న విషయమే అనిపించవచ్చు. కాని ఆ క్షణంలో మనస్సు నేనిచ్చాను కాబట్టి నాకు దక్కాలి అనే ఒక వ్యాపార దృక్పథంలోకి వెళ్ళిపోతుంది. అంటే చర్య ఒకటే అయినా మానసిక స్థితిలో పూర్తిగా మార్పుంటుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే నిజమైన దానం చేసినప్పుడు మనసులో అలోభం ఉంటుంది. అవును, అలోభమంటే ఎలాంటి ఆశ, దురాశ లేని
స్వచ్ఛమైన తేలికపాటి స్థితి. కానీ స్వార్థం ముసుగులో చేసే దానం తినమిద్ధ లేదా మాయ అంటే మోసంతో ముడిపడి ఉంటుంది. పైకి దాతలా నటిస్తూనే లోపల తమను తాము మోసం చేసుకునే మానసిక స్థితి ఇది. ఖచ్చితంగా ఈ తినమిద్ధ అనే పదాన్ని ప్రాచీన గ్రంథాలలో ఎందుకు వాడారో కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. తినమిద్ధ అంటే సాధారణంగా బద్ధకం లేదా మానసిక స్తబ్దత అని అర్థం. ఒక స్వార్థపూరిత దాత ఇతరులకు దానం చేసినప్పుడు అతని మనస్సు ఒక అదృశ్యమైన లెక్కల పుస్తకాన్ని తెరుస్తుంది. నేను ఎవరికి ఎంత ఇచ్చాను, వారు నాకు తిరిగి ఏమి ఇవ్వాలి, ఎవరు నాకు రుణపడి ఉన్నారు, ఈ నిరంతర లెక్కలు మనస్సును విపరీతంగా అలసిపోయేలా చేస్తాయి. అవును, ఈ అంతర్గత ఒత్తిడి వల్లనే మనస్సులో ఒక విధమైన భారం, స్తబ్దత లేదా తిన్మిద్ధ ఏర్పడుతుంది. నిజమైన దాతకి లెక్కల పుస్తకం ఉండదు కదా. ఉండదు. ఇచ్చేసిన మరో క్షణం ఆ విషయాన్ని మనస్సులో నుండి వదిలేస్తాడు కాబట్టి అతని మనస్సు తేలికగా, కాంతివంతంగా ఉంటుంది. కాని మోసపూరిత దాతకు ఈ లెక్కల భారం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇకపోతే మాయ. దీని అర్థం తాను కానిది తానైనట్లు నటించడం. లోపల ప్రతిఫలాపేక్ష ఉంచుకుని బయటకు మాత్రం నిస్వార్థ సేవకుడిలా నటించడం మాయ కిందకొస్తుంది. ఇది వింటుంటే మనసు ఎంత సంక్లిష్టంగా పనిచేస్తుందో అర్థమవుతోంది. నిజమే. ఈ మానసిక స్థితి నేరుగా ఫలితంపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకరు ఒక భిక్షువుకు ఆహారమిచ్చారనుకుందాం. ఆ భిక్షువు ఎక్కడి నుండో నడిచివచ్చి అలసిపోయి ఉన్నప్పుడు కేవలం ఆ భిక్షువు ఆకలి తీర్చాలనే ఏకైక కరుణతో ఆహారమిస్తే అది నిజమైన దానం. అహంకారం క్రమంగా తగ్గుతుంది. అలా కాకుండా ఆ భిక్షువుకు ఆహారం ఇవ్వడం ద్వారా సమాజంలో తనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయనో లేదా అందరూ తనను గొప్ప దానకర్ణుడిగా చూడాలనో ప్రతిఫలాపేక్షతో ఇస్తే అక్కడ అహం మాత్రమే విపరీతంగా పెరుగుతుంది. అహం మాత్రమే కాదు, ఆ ఆహారం తీసుకున్న భిక్షువు పట్ల ఒక రకమైన అధికారం చలాయించాలనే సూక్ష్మమైన భావన ఆ దాత మనస్సులో నాటుకుంటుంది. నా ఆహారం తిన్నారు గాబట్టి నా మాట వినాలి అనే ఆలోచన ఇది. అందుకే ప్రాచీన గ్రంథాలు దీన్ని తీవ్రంగా పరిగణిస్తాయి కదా. ఖచ్చితంగా. కర్మ ఫలం కూడా ఈ ఉద్దేశ్యం ఆధారంగానే మారుతుంది. నిజమైన దానం మనిషిని బంధాల నుండి విముక్తి వైపు నడిపిస్తే, స్వార్థంతో కూడిన దానం సంసార బంధాల్లో మరింత చిక్కుకునేలా చేస్తుంది. ఎందుకంటే ఆశించిన ప్రతిఫలం దక్కనప్పుడు కోపం, ద్వేషం వస్తాయి. దక్కితే మరింత కావాలని దురాశ పెరుగుతుంది. ఎలా చూసుకున్నా అది బంధమే. ఇక్కడే అసలు విషయం మరింత రోమాంచితంగా మారుతుంది. ప్రాచీన సూత్రాల్లో బుద్ధుడు దానాన్ని ఎంతో అందంగా విత్తనాలు చల్లడంతో పోల్చాడు కదా. అవును, ఆ పోలిక చాలా అద్భుతమైనది. విత్తనాలు చల్లేవాడు, పెట్టుబడిదారుడు, ఈ రెండు పాత్రల మధ్య ఉన్న వ్యత్యాసం వింటున్నవారికి చాలా స్పష్టమైన అవగాహన ఇస్తోంది. ఒక సాధారణ వ్యవసాయదారుడికి, లాభాలు లెక్కేసుకునే వ్యాపారికి మధ్య ఉన్న వ్యత్యాసం దాతృత్వంలో ఎలా కనిపిస్తుందో విశ్లేషిద్దాం. బుద్ధుని బోధనలలో పుణ్యాత్ముడైన దాతను కేవలం కరుణతో విత్తనాలు చల్లే వ్యవసాయదారుడితో పోల్చారు. ఆ వ్యవసాయదారుడు వర్షం పడగానే మంచి నేలలో విత్తనాలు చల్లుతాడు. తన చుట్టూ ఉన్న గ్రామంలో ఎవ్వరూ ఆకలితో అలమటించకూడదని, పంట చేతికి వచ్చాక అందరి కడుపు నిండాలని మాత్రమే కోరుకుంటాడు. అతని దృష్టిలో ఆ విత్తనాలు ఎదుటివారి ప్రాణాలను నిలబెట్టే ఒక సాధనం. అతను విత్తనం నేలలో వేసిన తర్వాత ప్రకృతికి వదిలేస్తాడు. కాని మోసపూరిత దాత ఒక పెట్టుబడిదారుడిలా వ్యవహరిస్తాడు. అతను విత్తనాలు చల్లేది ఇతరుల ఆకలి తీర్చడానికి కాదు. కాదు, తాను చల్లిన ప్రతి విత్తనానికి ఎంత శాతం పంట తిరిగి వస్తుంది, ఆ పంట ద్వారా తన ధాన్యాగారం ఎంత నిండుతుంది అని 100 సార్లు లెక్కలు వేసుకుంటాడు. అలా మరీ లెక్కలు వేసుకుని విత్తనాలు చల్లుతాడు. ఆ లెక్కలు సరిపోలకపోతే ఎదురుగా ఎవరైనా ఆకలితో ప్రాణాలు విడుస్తున్నా సరే అతను కనీసం ఒక్క విత్తనం కూడా నేలమీద వేయడానికి ఇష్టపడడు. ఇది చాలా లోతైన ఆలోచన. అంటే ఈ పెట్టుబడిదారుడి బుద్ధి ఉన్న వ్యక్తి దాతృత్వం చేస్తున్నట్లు పైకి కనిపించినా వాస్తవానికి అతను చేస్తున్నది ఒక రకమైన వ్యాపారమే. ప్రాచీన గ్రంథాలలో సతయ్య అనే పదాన్ని వాడారు కదా. కేవలం సొంత లాభం కోసం దాతృత్వం గురించి అందరికీ ప్రచారం చేయడం, ఇతరులకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ దాని ద్వారా తాము లబ్ధి పొందాలనుకోవడమనేది మాయ మరియు సతేయ కిందకు వస్తుందని చెబుతారు. ఈ సతయ్యను మనం దైనందిన జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలి? సతేయ అంటే కపటత్వం. లోపల ఒక ఉద్దేశం పెట్టుకుని బయటకు మరొకలా ప్రవర్తించడం. దీని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చెప్పండి. ఒక ఊరిలో 2 వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఒకడు పెద్ద వర్తకుడు,
అతను ఊరి మధ్యలో నిలబడి తాను ఫలానా వారికి ఇంత దానం చేశానని, పేదలకు ఇంత సహాయం చేశానని అందరికీ వినిపించేలా చెబుతాడు. అతని అసలు ఉద్దేశ్యం ఈ ప్రచారం విని ఊరి ప్రజలంతా తన దగ్గరే వస్తువులు కొంటారని, తద్వారా తన వ్యాపారం పెరుగుతుందని. సరిగ్గా పట్టుకున్నారు. ఇది సతయ్య. మరోవైపు ఒక సామాన్య గ్రామస్థుడు ఉన్నాడు. తెల్లవారుజామున ఎవ్వరికీ తెలియకుండా ఒక భిక్షువు గిన్నెలో కొద్దిగా ఆహారం ఉంచి నిశ్శబ్దంగా తన పనికి తాను వెళ్ళిపోతాడు. అవును, అతనికి ఎవరూ తనను గుర్తించాలనే కోరిక లేదు. ఇది నిజమైన దానం. స్వంత లాభం కోసం దాతృత్వాన్ని ప్రచారం చేసుకునే వర్తకుడు ఇతరులను మోసం చేయడమే కాదు, తనను తాను కూడా భయంకరంగా మోసం చేసుకుంటున్నాడు. తానేదో ఎంతో పవిత్రమైన పుణ్యకార్యం చేస్తున్నానని ఒక భ్రమను సృష్టించుకుంటాడు. అవును, ఈ భ్రమ వల్లనే వారిలో ఆధ్యాత్మిక అహంకారం విపరీతంగా పెరిగిపోతుంది కదా. తాము ఎంతో గొప్పవాళ్లం, ఇతరుల కంటే పవిత్రులం అనే ఒక తప్పుడు ఆలోచన వారిని కమ్మేస్తుంది. వాస్తవానికి వారిలో ఉన్నది ఆధ్యాత్మికత కాదు, కేవలం తమ అవసరాలను తీర్చుకోవాలనే ఆకలి మాత్రమే. కాని ఆ ఆకలిని వారు పవిత్రత అనే ముసుగుతో కప్పిపుచ్చుకుంటారు. ఇది వారిని మరింత అజ్ఞానంలోకి నెట్టివేస్తుంది. బయటి ప్రపంచానికి మనం చేసే పనులు గొప్పగా కనిపించవచ్చు, కాని మన మనస్సుకు నిజం తెలుసు. ఆ నిజాన్ని అంగీకరించడానికి ఎంతో ధైర్యం కావాలి. అయితే ఈ ముసుగును గుర్తించి స్వార్థం, దాతృత్వం ముసుగు వేసుకోకుండా ఆపడానికి మనం ఏమి చేయాలి? ఇక్కడే జ్ఞానం లేదా పన్నాపాత్ర మొదలవుతుందనుకుంటాను. దీనిని మనం విశాల దృక్పథంతో అనుసంధానించి చూస్తే మన చర్యలను నియంత్రించేది స్పష్టమైన అవగాహన. ప్రాచీన గ్రంథాలలో దీనినే సంపజన్న అని పిలుస్తారు. సంపజన్న అంటే మన ఆలోచనలను, మన శరీర కదలికలను, ముఖ్యంగా మన చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యాలను ప్రతిక్షణం ఎరుకతో గమనించడం. అవును, స్వార్థం, దాతృత్వం ముసుగు వేసుకోకుండా ఆపడానికి ఈ సంపజన్న ఎంతగానో అవసరం. జ్ఞానం లేదా పన్నా అనేది కేవలం ప్రాచీన గ్రంథాలు చదవడం వల్ల రాదు. మనల్ని మనం లోతుగా పరిశీలించుకోవడం, నిరంతరం మన ఉద్దేశ్యాలను ప్రశ్నించుకోవడం వల్ల మాత్రమే ఈ జ్ఞానం సిద్ధిస్తుంది. మన ప్రతిఫలాపేక్షను మనం గుర్తించిన మరుక్షణం ఆ జ్ఞానపు పొర తొలగిపోతుంది. దేవిని ఆచరణలో పెట్టడానికి బుద్ధుని బోధనల ప్రకారం మనం 3 ముఖ్యమైన ప్రశ్నలను అడగాలి. అవును, దానం చేసే ముందు మన మనస్సును అడగాల్సిన మొదటి ప్రశ్న, నేను వదులుకోవడానికి ఇస్తున్నానా లేక పొందడానికి ఇస్తున్నానా? ఇది మన చేతనను, అంటే మన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తుంది. ఒకవేళ ఆ క్షణంలో నేను తిరిగి పొందడానికే ఇస్తున్నాను అనే సమాధానం వస్తే మనం ఆ చర్యను ఆపేయాలా? ఆపేయడం ముఖ్యం కాదు, ఆ ఉద్దేశ్యాన్ని గుర్తించడం ముఖ్యం. దానం చేసే ముందు మనస్సులో ఒక పోరాటం జరుగుతుంది. నాకున్నది ఇచ్చేస్తే నాకేం మిగులుతుంది అనే భయం ఒకవైపు, ఇతరుల కష్టం తీర్చాలి అనే కరుణ మరోవైపు ఉంటాయి. మనం తిరిగి పొందడానికి ఇస్తున్నామని గ్రహించిన క్షణంలో మనం ఆ భయాన్ని గుర్తిస్తాం. ఆ గుర్తింపే మార్పుకు నాంది. మనం ఒక విత్తనం చల్లుతున్నప్పుడు అది 10 విత్తనాలుగా తిరిగి రావాలని ఆశిస్తే అది వ్యాపారమవుతుంది. కాని ఆ విత్తనం మొలకెత్తి ఎవరికైనా నీడనివ్వాలని కోరుకుంటే అది దానమవుతుంది. అంతే కదా. అందుకే దానం చేసే ముందు మన సంకల్పం ఎంత స్వచ్ఛంగా ఉందనేది ఈ ప్రశ్న ద్వారా తెలుస్తుంది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక రెండవ ప్రశ్న, దానం చేసే సమయంలో అడగాలి, నా మనసు ఆనందంగా విశాలంగా ఉందా లేక ఏమైనా లెక్కలు వేసుకుంటోందా? ఇది మనం విత్తనాలు చల్లే వ్యవసాయదారుడిలా ఉన్నామా లేక పెట్టుబడిదారుడిలా ఉన్నామా అని తెలియజేస్తుంది. దానం చేస్తున్న ఆ క్షణంలో మనసు ఎలా ఉండాలి? దానం చేసే సమయంలో మనసు ఒక ప్రవహించే నదిలా ఉండాలి. నది తన నీటిని ఇస్తున్నప్పుడు ఎవరితోనూ లెక్కలు పెట్టుకోదు కదా. అలాగే మనం ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు మనసులో ఎలాంటి సంకోచం, భారం ఉండకూడదు. వీరికి ఇంత ఇస్తున్నాను కదా, ఇది సరైనదేనా, దీనివల్ల నాకు భవిష్యత్తులో లాభం ఉంటుందా అనే ఆలోచనలు రాకూడదు. ఎప్పుడైతే మనం లెక్కలు వేయడం మొదలుపెడతామో ఆ క్షణంలోనే మన కరుణ చచ్చిపోతుంది, మనసు ఇరుకుగా మారిపోతుంది. అందుకే దానం చేసే సమయంలో మనసు ఆకాశమంత విశాలంగా, ఎంతో ఆనందంతో నిండి ఉండాలి. ఇతరుల కష్టాన్ని తీరుస్తున్నాననే తృప్తి మాత్రమే అక్కడ మిగలాలి. ఇక మూడవ మరియు అత్యంత కీలకమైన ప్రశ్న, దానం చేసిన తర్వాత మనని మనం అడగాలి, నా మనస్సు తేలికగా ఉందా లేక ఎదుటివారు కృతజ్ఞతలు చెప్పాలని, నన్ను పొగడాలని ఆశిస్తోందా? చాలామంది ఇక్కడే పట్టుబడతారు. అవును,
సాయం చేసిన తర్వాత ఎదుటివారు కనీసం ఒక చిన్న చిరునవ్వు కూడా నవ్వకపోతే మనలో ఒక రకమైన నిరాశ లేదా కోపం వస్తుంది కదా. దీని గురించి ప్రాచీన గ్రంథాలు ఏమంటున్నాయి? ఈ మూడవ ప్రశ్న ఒక అద్దం లాంటిది. మధ్యమ నికాయ అనే ప్రాచీన గ్రంథంలో దీని గురించి చాలా స్పష్టంగా వివరించారు. ప్రతిఫలం మీద ఎలాంటి ఆసక్తి లేకుండా దానం చేసినప్పుడే నిజమైన పుణ్యం లభిస్తుంది అని అందులో చెప్పబడింది. అంటే మనమిచ్చే బహుమతి లేదే చేసే సహాయం వెనుక ఎలాంటి నిరీక్షణ ఉండకూడదు. కనీసం ఎదుటివారు మనకు దండం పెట్టాలి, కృతజ్ఞతలు చెప్పాలి అనే ఆశ కూడా ఉండకూడదు. ఆ బహుమతి మీద లేదా ఆ చర్య మీద మనకు ఎలాంటి అనుబంధం మిగలకూడదు. ఇవ్వటం పూర్తయిన మరుక్షణం దాని గురించిన ఆలోచన మన మనస్సులో నుండి పూర్తిగా తొలగిపోవాలి. ఎప్పుడైతే మనం ఇది నేనిచ్చాను, దీనికి ప్రతిఫలంగా నాకు కనీసం ఈమాత్రం గుర్తింపు రావాలి అని అనుకుంటామో అక్కడే ఆ దానం వ్యాపారంగా మారుతుంది. పుణ్యమనేది మనం కూడబెట్టుకునే ఒక బ్యాంకు ఖాతా లాంటిది కాదు. అది మనస్సును, అహంకారం, స్వార్థమనే బంధాల నుండి ముక్తం చేసే ఒక ప్రయాణం. నిజంగా అద్భుతంగా విశ్లేషించారు. దానమనేది కేవలం ఒక వస్తువుని ఇవ్వడం కాదు, మనలోని అహాన్ని, స్వార్థాన్ని వదులుకోవడం. మన విశ్లేషణ చివరి దశకు చేరుకున్నాం. మరి దీనంతటికీ అర్థమేమిటి? వింటున్నవారికి ఈ రోజుటి విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్నవారికి, స్నేహితులకు సహాయం చేస్తుంటాం. కాని ఆ చర్యల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాలను మనం ఎప్పటికప్పుడు ఈ 3 ప్రశ్నల ద్వారా గమనించుకోవాలి. దానం చేయడమంటే భౌతికంగా ఏదోక వస్తువుని ఇవ్వడమే కాదు, మానసికంగా దాన్ని వదులుకోవడం, మనస్సును విశాలం చేసుకోవడం. ప్రతిఫలాపేక్ష లేకుండా కరుణతో వ్యవహరించడం, దాతృత్వమనే ముసుగును తొలగించి మనసును స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమే నిజమైన స్వేచ్ఛ. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం చేసే ప్రతి పని ఒక ప్రతిఫలాన్ని ఆశించే చేస్తూ పోతే మన జీవితం ఒక నిరంతర నిరీక్షణగా మారిపోతుంది. మనమిచ్చిన దానికి విశ్వం తిరిగి అదే స్థాయిలో మనకిస్తుందని ఎవరూ హామీ ఇవ్వలేరు. వ్యవసాయదారుడు విత్తనాలు చల్లిన తర్వాత ప్రతిసారీ వర్షం పడకపోవచ్చు, పంట చేతికి రాకపోవచ్చు. కానీ వడ్డీ ఆశించే వ్యాపారికి ఆ నష్టం కలిగితే తట్టుకోలేడు. అలాంటప్పుడు మనం నిరాశకు గురవ్వడం ఖాయం. ఆ నిరాశే మన బాధలకు, మన మనోవేదనకు మూల కారణమవుతుంది. మన చర్యలకు, మన మనస్సుకు మధ్య ఉన్న సంబంధాన్ని, మన ఉద్దేశ్యాలలోని స్వచ్ఛతను మనం ఈరోజుటి విశ్లేషణ ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఈ లోతైన పరిశోధన ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను పరిశీలిద్దాం. వింటున్నవారు నిశ్శబ్దంగా ఆలోచించండి. మన జీవితంలో మనం చేసిన దాతృత్వ పనులు కేవలం పెట్టుబడులు మాత్రమే అయితే, విశ్వం మనం ఆశించిన ప్రతిఫలాన్నివ్వనప్పుడు మనకు కలిగే నిరాశ ఎవరిది? మనలో ఉన్న దాతదా లేక వ్యాపారిదా? మరింత తెలుసుకోవాలనుకునేవారు అంగుత్తర నికాయలోని దాన సూత్రం అంటే అంగుత్తర నికాయ 7.49ని పరిశీలించవచ్చు. అందులో దానం వెనుక ఉన్న వివిధ రకాల ఉద్దేశ్యాల గురించి, వాటి ఫలితాల గురించి మరింత విపులంగా చర్చించబడింది. మనం చేసే పనుల వెనుక ఉన్న ఉద్దేశ్యాలను విశ్లేషించుకుంటూ వ్యాపార బుద్ధిని వదిలి కరుణతో కూడిన మరింత స్వచ్ఛమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిద్దాం.